సో అంటే కస్టమర్ అనేవాడు సర్టెన్ అమౌంట్ కట్టిన తర్వాత వాడికి అక్కడ ఇన్స్టలేషన్ జరగక వాడి డబ్బులు తిరిగి రాక ఇలా కొన్ని కేసెస్ ఇన్ఫాక్ట్ ఆ కేస్ స్టడీస్ గురించి కూడా మాట్లాడుకునే సందర్భం ఉంది. సో అటువంటి వాళ్ళకి సంబంధించి ఎందుకు మీరు మోసం చేయని నమ్మకం ఏంటి? కోర్స్ ఎందుకంటే మార్కెటింగ్ చేసినప్పుడు ఎవరైనా ముందు బాగానే చెప్తారు, డబ్బులు వచ్చిన తర్వాత ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలంటే ఎందుకు మేము అంటే మిమ్మల్ని ఎందుకు ఆ కోణంలో చూడకూడదు? సో నన్ను ఎందుకు చూడకూడదు అంటే మా కంపెనీకి సింగిల్ నేను వన్ మ్యాన్ ఆర్మీ టైప్ కాదు కదా. ఇంత పెద్ద సంస్థ ఉంది. సంస్థలో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వర్క్ చేసే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. జెన్యూనిటీ ఉంది. మేము పైకి ఎదగాలని కోరుకుంటున్నాం కదా. సో మనం మోసం చేయాలని ఆప్షన్ లేదు. 15 కోట్ల స్టాక్ మెటల్ రెడీ ఎప్పుడు ఉంటుంది. మనకు అవసరమే లేదు. మనకేంది లిఫ్ట్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడా ఇన్స్టాల్ చేసి క్లోజ్ చేసే బాధ్యత మాది నీట్గా. ఇంతవరకు మేము నియర్ బై ఇప్పుడు 140 ఎబో లిఫ్ట్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి. మనవి ఏదైతే తీసుకున్నాం ఆర్డర్స్ అన్ని క్లోజ్ చేస్తాం. ఇందాక కూడా మీరు స్టార్టింగ్ కలిసారని చెప్పారు. కింద ఒక కస్టమర్ వచ్చారు. తను ఇది హ్యాపీ చెప్పడానికి నాకు సంతోషంగా ఉందండి. నాకు కొద్దిగా ప్రాబ్లం ఉండే కానీ మీరు లిఫ్ట్ 2 months చెప్పారు, 2 monthsలో కంప్లీట్ చేసి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, జిఎస్టీ వగైరా బిల్స్ ఏమైనా ఇస్తూ ఉంటారా లేకపోతే ఆ ప్రొసెసర్ అంతా అవుతుందా మీ దగ్గర? చేస్తున్నాము సార్. ఓకే, మనం క్యాష్లో చేయలేదు. ఫుల్ బిల్లింగ్ ప్రాసెస్ ఉంది మనది జిఎస్టీ. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం వెళ్తేనే మనం డెవలప్ అవుతాము. దాని ప్రకారంగా మనం చేస్తున్నాం. బిల్ లేకుండా మనం మెటల్ కూడా డిస్పాచ్ చేయం మనం బయట. ఓకే.